శ్రీమాత్రే నమః. వేదిక్ సొల్యూషన్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో తిథులకు సంబంధించిన దేవతలను పూజిస్తే కలిగే లాభాలు ఏమిటనేది తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మొదటిగా పాడ్యమి తిథి నాడు అగ్నిదేవుణ్ణి పూజించి అమృత రూపమైన నేతితో హోమం చేయటం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇక రెండవది విదియ నాడు బ్రహ్మను పూజించి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణునికి భోజనం పెట్టడం వల్ల మనుషునికి సమస్త విద్యలు నేర్చుకోవడంలో చాలా సులభమవుతుంది. ఇక తృతీయ, దీనినే తదియ అంటారు. ఈ తదియ నాడు ధనేశుడైన కుబేరుణ్ణి పూజించడం వల్ల మానవులకి అపార ధనం లభిస్తుంది. ఇక చతుర్థి నాడు గణేశుణ్ణి పూజించాలి. సమస్త విఘ్నాలు తొలగుతాయి, అందులో ఏ సందేహము లేదు. ఇక పంచమి నాడు ఈ రోజున నాగులను పూజించడం వల్ల విషభయం ఉండదు, భార్యాపుత్రులు లభిస్తారు, ఉత్తమమైన సంపదలు కూడా పొందగలుగుతాము. షష్ఠి తిథి నాడు కార్తికేయుని పూజించడం చేత వ్యక్తి మేధావి, రూప సంపన్నుడు, దీర్ఘాయువు, వంశ ప్రతిష్టను కలిగించేవాడు, పెంచేవాడు అవుతాడు. ఇక ఏడవది సప్తమి నాడు సూర్య భగవాన్ని ఉపాసించడం ద్వారా సాధకునికి రక్షణ ఏర్పడుతుంది. ఇక అష్టమి నాడు వృషధ్వజుడైన సదాశివుణ్ణి పూజించాలి, జ్ఞాన ప్రదానం చేస్తారు. శంకరుడు మృత్యు భయాలను తొలగించి బంధ విముక్తుల్ని కలుగచేస్తారు. ఇక నవమి నాడు దుర్గామాతను పూజ చేయాలి. ఇందువల్ల సంసార సాగరం తరించగలుగుతారు, లౌకిక వ్యవహారాలు, యుద్ధాలలో విజయాన్ని సాధిస్తారు. తరువాత దశమి నాడు యమధర్మరాజును పూజించాలి. వారి భక్తులకు ధన ధాన్యాలను, భూములను ప్రసాదిస్తారు. తరువాత ఏకాదశి నాడు విశ్వదేవతలను పూజించాలి. వారి భక్తులకు ధనధాన్య వృద్ధిని, భూ సంపదలను కలుగచేస్తారు. తరువాత ద్వాదశి తిథి. ఈ ద్వాదశి తిథి నాడు విష్ణు భగవానుణ్ణి పూజించడం వల్ల సాధకులకు నిరంతరం విజయం సాధిస్తూ ముల్లోకాలలోనూ సూర్యునిలా గౌరవాన్ని అందుకుంటారు. తరువాత త్రయోదశి తిథి. ఈ త్రయోదశి తిథి నాడు కామదేవుణ్ణి పూజించడం ద్వారా వ్యక్తి అందగాడై మంచి రూపవతి అయినటువంటి కన్యను భార్యగా పొంది ప్రకృతిపరమైన సహజ వాంఛలను తీర్చుకోగలుగుతాడు. తరువాత చతుర్దశి. ఈ చతుర్దశి తిథి నాడు దేవాది దేవుడైన సదాశివుణ్ణి పూజిస్తే భక్తునికి పుత్ర సంతానం కలిగి సంపన్నుడవుతాడు. ఇక పౌర్ణమి నాడు భక్తితో చంద్రుణ్ణి పూజించే వ్యక్తికి నాశనం అనేదే ఉండదు, ప్రపంచమంతా అతని ఆధీనంలో ఉంటుంది. ఇక తరువాత అమావాస్య. ఈ అమావాస్య తిథి రోజున పితృదేవతలను పూజించే వారికి నిరంతరం వృద్ధి, ధన సంపదలకు రక్షణ, ఆయువు, బలం లభిస్తాయి. ఉపవాసం చేయకపోయినా పితరులు సమస్త సుఖాలు ప్రసాదిస్తారు. అందుచేత వారసులు భక్తితో తమ పితృదేవతలను పూజించి జప హోమాలను చేయాలి. ఈ ప్రభావం చేత మానవుడు ఇహపర సౌఖ్యాలను పొందుతాడు. ఆయా దేవతా రూపాన్ని పొంది వారి లోకాలలో నివాసం ఉండగలుగుతాడు. రూపం, ధర్మం కలిపి శత్రువులను జయించగలుగుతాడు. తెలుసుకున్నారు కదండి, ఏ తిథులలో ఏ దేవతలను పూజించడం ద్వారా మనుషులకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను. కాబట్టి మీకు ఉన్న కోరికను బట్టి ఆయా తిథులలో దేవతలను పూజించి మంచి ఫలితాలను పొందండి. అందరికీ ఉపయోగపడే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ రీడర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.